హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రిజీ గారికి మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు 5వదైన నిరీక్షణ గురించి తెలుసుకుందాం. నిరీక్షణ ఏంటి అంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనం అనుకుంటాం ఆత్మదర్శనం కావాలి, మోక్షం పొందాలి అని మనం అనుకుంటాం. కానీ మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక అది కూడా ఎదురు చూడకూడదు. మోక్షం ఎప్పుడు వస్తుందా, నాకు ఆత్మదర్శనం ఎప్పుడు కలుగుతుందా, దీనివల్ల లాభం ఏమిటి అనేది ఎదురు చూడకూడదు అన్నమాట. ఎదురు చూడకుండా మనం చెయ్యాలి. మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకి ఏది ఎప్పుడు రావాలో అది అప్పుడు వచ్చి తీరుతుంది. మనం ఇప్పుడు రావాలి అంటే రావు. ఇప్పుడు ఒక చెట్టుకు పండు ఉంది, అది దూరగా ఉంటే పండు పూర్తి పండుగా మారినప్పుడే రాలి కింద పడుతుంది. కాయగా ఉన్నప్పుడు రాలమంటే రాలుతుందా? రాలేదు కదా. అలాగే మనకి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి. మనకి ఆత్మదర్శనం కలగడం లేదు అంటే ఏవి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? మన కర్మలు పోలేదు అని అర్థం చేసుకోవాలి. కర్మలు ఉన్నంత వరకు మనకు ఆత్మదర్శనం కలగదు అన్నమాట. కర్మలు ఎందుకున్నాయి అంటే మన మనస్సు ఇంకా శుద్ధి కాలేదు. మనసు శుద్ధి అయినప్పుడే మన కర్మలు కొద్ది కొద్దిగా దగ్ధం అవుతాయన్నమాట. మనసు ఎందుకు శుద్ధి కావడం లేదు అంటే మన మనస్సు ఇంకా ప్రపంచం వైపే ఉంది, ఇంకా ఆత్మ వైపు తిరగలేదన్నమాట. అందుకని మనం ధ్యానం బాగా చేస్తూ ఉంటే కనుక మన మనస్సు ఆత్మ వైపు తిరుగుతుంది అన్నమాట. మన వంతు ఏంటి? ధ్యానం చేయడమే మన వంతు. మనం ఎప్పుడైతే ధ్యానం బాగా చేస్తూ ఉంటామో ఆ పరమాత్మే మనకు ఫలితం ఇస్తూ ఉంటాడనమాట. అందుకే మనం ఏం చేయాలి? ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి. చేస్తూ ఉంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు ఆత్మదర్శనం దొరుకుతుంది, మోక్షం లభిస్తుంది. మాతంగ మహర్షి దగ్గర శబరిమాత ఉండేదన్నమాట, దాసీగా. అయితే మాతంగ మహర్షి తన శిష్యుల కొరకు ఆ పరమాత్మ గురించి ఎంతో బోధిస్తూ ఉంటాడు. అది అంతా కూడా శబరిమాత వింటాది. విని మరి నాకు కూడా ఆ పరమాత్మ దర్శనం అవుతుందా అని అడుగుతుంది. ఆ శబరిమాత అడిగితే, అవుతుందమ్మా, నీకు శ్రీరాముని రూపంలో ఆ పరమాత్మ దర్శనం కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆమె ఎంతగానో నిరీక్షణ చేసింది. నా ఇంకా ఎప్పుడవుతుంది ఇలా అనకుండా నిరీక్షించి చివరికి ఆ రామదర్శనం పొందింది. మనం కూడా ఆత్మదర్శనం పొందే వరకు నిరీక్షించాలే కానీ, అంటే ధ్యాన సాధన చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మన మనసు శుద్ధి అయ్యి మనకు ఆత్మదర్శనం కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.